మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కాకినాడలో నేను చూసాను అన్నమాట మోసం. ఒక కలర్ టీవీ కావాలనుకోండి, ఇది 5,000, అది యాక్చువల్గా దాని కాస్ట్ 20,000 ఉండేది. 5,000 పెట్టి పే చేస్తే 60 రోజుల తర్వాత కలర్ టీవీ ఇచ్చేస్తాడు. ఒక మోటార్ బైక్ 60,000, 30,000 వాడు కట్టేయాలి. మళ్ళీ 60 రోజుల తర్వాత మళ్ళీ బావి తీసుకెళ్ళిపోవాలి. ఇలాగా డీకేజెడ్ అని చెప్పేసి హైదరాబాద్లో 18,000 మంది మోసపోయారు. మొత్తం 3 రాష్ట్రాల్లోంచి, తెలుగు రాష్ట్రాలు మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కలిపి 55,000 మంది మోసపోయారటండి. 700 కోట్లు మోసగించారటండి ఆ కంపెనీ వాళ్ళు. డీకేజెడ్ అని వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆన్లైన్లో మేము బిజినెస్ చేస్తున్నాం, మీరు పెట్టుబడి పెట్టండి, మీకు 12% ఇంట్రెస్ట్, అంటే లక్షకి 1,000 రూపాయలు. నేను 10 లక్షలు ఇచ్చాను అనుకోండి, నెలకు 10,000 ఇచ్చేస్తారు నాకు. అది ఇంట్రెస్ట్ కాదు, ప్రాఫిట్ ఇస్తున్నామని చెప్పాడండి. చాలా బాగుందని చెప్పేసి ఇక అందరూ అప్పులు చేసేసి దాంట్లో డిపాజిట్ చేశారు. టక్ మనీ బోర్డు ఎత్తేసాడండి. ఏంటి ప్రజల పాపం అంటే ఎలా చూద్దాం ఉంటారు ఇదంతా? నేను ప్రజలను పాపం అన్నండి. ప్రజలు అంటారా? అన్ను. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. ఏమని? మీరు నమ్మకమైన బ్యాంకుల దగ్గర మాత్రమే పెట్టుబడులు పెట్టండి, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తుంది. మాలాంటి వాళ్ళం కూడా చెప్తున్నాం, మీ దగ్గర మీ స్తోమతకి తగ్గట్టు ఏ గోల్డ్ చీటీలో వేసుకోండి, మామూలు మీకు బాగా నమ్మకమైన కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా చీటీలు ఉంటాయి అవి వేసుకోండి. ఇవన్నీ కాదు అనుకుంటే రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి, అవి వేసుకోండి. ఇప్పుడు అక్కడ ఒకవేళ ఆ బ్యాంకే ఎత్తేస్తే అంటే కనుక మనం ప్రైవేట్ బ్యాంకుల జోలికి వెళ్లకుండా షెడ్యూల్డ్ బ్యాంకులు, మన గవర్నమెంట్ బ్యాంకుల్లో కట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ గవర్నమెంట్ బ్యాంకు కూడా దివాళా తీసిన అనుకుందాం, పోనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది మనకి, ఎల్ఐసి కట్టుకోవచ్చు. ఇట్లాంటివి ఏంటంటే ఎందుకు కట్టరు వీళ్ళు అంటే, వీళ్ళకి ఆశ, వీళ్ళ ఆశతోటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మరి పాపం ఎందుకు అనాలండి? అందుకని అసలు మనిషి కాస్త తెలివితేటలు వచ్చిన దగ్గర నుంచి, అంటే వ్యవసాయం మానేసి వ్యాపారంలోకి వచ్చింది మొదలు ఈ మోసాలని పుట్టేయండి. ఒక్కొక్కసారి చిన్న స్థాయిలో ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా రైతులను మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అంటే నాకు తెలిసినంతవరకు విత్తనాలు అంటే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, అలాగే ధాన్యం కొనుక్కొని నమ్మకంగా 4-5 సంవత్సరాలు ధాన్యం కొని డబ్బులు ఇవ్వకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోవడము, ఇట్లా ప్రతి దాంట్లోనూ వ్యాపారము అన్న ప్రతి చోట మోసం ఉంటుందండి. అవి వ్యాపారము మోసము 2 కవల పిల్లలు లాంటివి నన్ను అడిగితే. ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉన్నంతసేపు మనం మోసపోము. మనం అప్రమత్తంగా వెళ్ళామా, ఒక్క క్షణం ఏ మారుపాటుకి గురయ్యామా, స్వార్థానికి గురయ్యామా, మోసపోతాం. అందుకని ఇంత చెప్తుంటే, ఇంత అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే, మరి చదువుకోని వాళ్ళు అంటే నేను కొంచెం మనం సాఫ్ట్ కార్నర్ చూపెట్టవచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఒక స్కూల్ టీచర్కి ఒక మెయిల్ వస్తుంది, మీకు సంబంధించి ఎవరో మీకు గిఫ్ట్ పంపించారు, పలానా చోట మీరు ట్యాక్స్ ఇది కస్టమ్స్ దగ్గర క్లియరెన్స్ కోసం మీరు కొంచెం డబ్బులు కట్టాలి అని చెప్పి అనగానే, అసలు నాకు గిఫ్ట్ పంపించేవాడు ఎవరు, నాకు ఎందుకు గిఫ్ట్ పంపిస్తారు, ఖరీదైన గిఫ్ట్? నా చిన్న ఆలోచన రావాలి కదండి, చిన్న ఆలోచన. అది ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే ఏదో స్వార్థం, అత్యాశ స్వార్థం 2. ఇవి 2 మళ్ళీ కవల పిల్లలు ఒకదాన్ని ఒకటి పెంచి పోషించుకుంటూ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇట్లా జరగటం వల్లనే మోసాలు చేయగలిగే వాళ్ళు మోసాలు చేస్తారండి. ప్రతిరోజు ఆన్లైన్ మోసాలని చెప్పి మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మనకు తెలిసిన వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు, అయినా మనకు బుద్ధి రాదు. ఎందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళని, మనం మోసపోతామా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. మళ్ళీ నలుగురితో చెప్పరు, ఎందుకంటే నలుగురికి చెప్తే వాళ్ళు పరువు కాదు, ఇక్కడ వాళ్ళు కూడా దానిలోకి వచ్చేస్తే ఇదంటారా, వీళ్ళకి దాని జాయిన్ అయ్యారు అనుకోండి, మీతో చెప్పరు అనమాట. చెప్పరు, స్వార్థం. ఎప్పుడు చెప్తారంటే
ఈ చైన్ మార్కెట్ సిస్టమ్స్ అని ఉంటాయి, గొలుసు కట్టు వ్యాపారాలు. అప్పుడు చెప్తారు మళ్ళీ. అప్పుడు చెప్పి ఏం చెప్తారంటే నేను చేరాను, నాకు ఇంత లాభం వచ్చేసింది, మీరు కూడా చేరండి అని చెప్తారు. ఆ మధ్య ఒకసారి ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా జపాన్ లైఫ్ అని ఒక కంపెనీ వచ్చింది, గొలుసు కట్టు వ్యాపారమే. అది ఏం లేదు, ఇంకా ఆ పరుపుల మీద పడుకుంటే రోగాలన్నీ తగ్గిపోతాయి అని చెప్పి ఆ పరుపు ఖరీదు 70,000. కానీ మీకు ఈ పరుపు ఫ్రీగా రావాలి అంటే ఫస్ట్ మీరు 70,000 కట్టాలి, మళ్ళీ మీరు ఒక 3 చేర్పించాలి, చేర్పిస్తే మీ 70,000కి మీకు పరుపు రాగా ఇంకొక 70,000 మీకు వస్తాయి అని చెప్తారు. చాలా బాగుంది ఇది. అయితే వినడానికి చాలా బాగుంది కదా, వినడానికి చాలా బాగుంది. పైగా వీళ్ళు ఏం చెప్తారంటే అసలు వాళ్ళు కింద వాళ్ళకి ఏమని చెప్తారంటే మీరు అసలు ఎవ్వరికి కాన్సెప్ట్ గురించి చెప్పకండి, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది రండి అని చెప్పి తీసుకురండి. అక్కడ కూడా ఏంటి 9 గంటల లోపలికి వెళ్తేనే ప్రవేశం, 9 గంటలు దాటిందంటే మళ్ళీ ఇంకొక రోజు రావాలి. ఇది ఎందుకు పెట్టారు అంటే అది అంత పంక్చువాలిటీ చూపిస్తున్నారు అంటే అది నికార్స్ అయింది, నిజమైంది అని అనుకుంటారని. ఇక దీనిలోనండి జపాన్ లైఫ్ దాంట్లో చేరారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేరారా, ఎల్ఐసి వాళ్ళు చేరారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేరారా, మీకు చెప్తే నమ్మరు, ప్రొఫెసర్లు కూడా చేరారు. ప్రొఫెసర్లు వాళ్ళు కూడా మనుషులే కదా అంటారు, మీ భాషలో చెప్పాలి. నేను అనను, ఎందుకంటే ప్రొఫెసర్ అనేవాడికి జీవితంలో ఎంతో కొంత స్థిరపడి ఉన్నాడు, వాడికి ఈ మురికి వ్యాపారాల్లో డబ్బులు అవసరమా చెప్పండి. సరే నన్ను కూడా పిలిచారు, ఎవరో ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు, ఏమీ కాన్సెప్ట్ చెప్పట్లా. ఇప్పుడు మనకేమనిపిస్తుంది వాళ్ళు చెప్పనంత మీకు డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు ప్రశ్న కూడా కాదు, అసలు ఏమీ చెప్పరు. 9 కల్లా వచ్చేయాలి. ఒక మంచి ఆలోచన, అసలు మీరు వింటే థ్రిల్ అయిపోతారు, ఇది అని చెప్తారు. అదేంటో మనకు చెప్పరు కదా, వెళ్తాం మనం. ఇప్పుడు మన పిలిచిన వాళ్ళు అంత దగ్గర వాళ్ళు, మనకి వెళ్తాం. తీరా వెళ్ళిన తర్వాత వాడు స్క్రీన్ల మీద వచ్చేస్తూ ఉంటారు, నేను ఈ జపాన్ లైఫ్ పరుపులమ్మి నేను ఇంత సంపాదించాను ఎలా చెప్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళంతా మైమరిచిపోయి అందులోకి వెళ్ళిపోయి పూర్తిగా వీళ్ళు కూడా అన్ని డబ్బులు సంపాదించేసినట్లు, అన్ని పరుపులు అమ్మేసినట్టు, అంతమందిని చేర్పించినట్లు. ఈ చేర్పించిన తర్వాత మళ్ళీ పైగా వీళ్ళందరికీ మీటింగులు, ఇదంతా ఎల్ఐసిని బేస్ చేసుకుని చేశారండి. ఎల్ఐసిలో కూడా MDRT అని ఒకటి ఉంటుంది, $1 మిలియన్ రౌండ్ టేబుల్ అని ఉంటుంది. ఇట్లా చూపి ఆ కాన్సెప్ట్లు తీసుకొచ్చే ఇది డిజైన్ చేశారు. సరే ఎవరికన్నా డౌట్లు ఉంటే అప్పటికప్పుడు అడగకూడదు, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళనే అడగాలి, ఇట్లాంటివన్నీ పెట్టారు. సరే నేను కూర్చున్నాను విన్నాను. నేనేం చెప్పానంటే బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళ రూల్ ఏంటి, నన్ను ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళతోనే చెప్పాలి. నేను అన్నాను మీ పై వాళ్ళు ఎవరో చెప్పండి అన్న, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అక్కడ అర్థం కాలేదు, వాళ్ళతో మాట్లాడతాను అంటే ఆయన అరేంజ్ చేశారు. ఆయన పై ఆయన్ని కూర్చుంటే నేను ఒకటే అడిగా, అసలు ఇంత రోగాలు తగ్గించటం ఒక పరుపు వల్ల అవుతుంది అంటే అసలు ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని మందుల షాపులు, ఇన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు, ఇవన్నీ అవసరమా అండి? అందరూ ఒక పరుపు కొనేసేసుకుని ఇంట్లో 4 మనుషులుంటే 4 పరుపులు, జీవితకాలంలో 5 మనుషులుంటే 5 ఏళ్ళు 35, 3.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి మనిషి తన జీవిత కాలంలో మినిమం 3 లక్షలు ఖర్చు పెడతారు హెల్త్ కోసం, ఎవరైనా సరే అని. నేను ఇంట్లో మొత్తం పరుపుల డబ్బులతోటి అందరి హెల్త్ వచ్చేస్తుంది కదా అని అడిగితే ఏమండి మీరు ఇట్లా కోడిగుడ్ల మీద ఈకలు బీకితే మీరు బిజినెస్ చేయలేరండి అని చెప్పి, ఏమండి ఇంత తెలివైన వాళ్ళు మీరు ఎందుకండి తీసుకొచ్చారు అని చెప్పి నన్ను తీసుకొచ్చిన ఆయనకి చివాట్లేశారు. ఇక అంతే, ఎవరైనా జపాన్ లైఫ్ అంటే చాలు నేను విరుచుకుపడేదాన్ని. అంటే ఎంత మోసమో చూడండి. ఇప్పుడు వీళ్ళేంటి, మేము మీకు మీ దగ్గర నుంచి వడ్డీకి తీసుకోవట్లా, వడ్డీ అనేది చాలా నామూషి అయిపోయింది వాళ్ళ ఆధునిక కాలంలో. ఇప్పుడేంటి, లాభాల్లో మీకు షేర్ ఇస్తాను అని హీరా గోల్డ్ స్కీమ్ అని చెప్పి ఒక ఆమె కూడా ఇట్లాగే గొలుసు కట్టు వ్యాపారము, ఆన్లైన్ వ్యాపారము చేసింది. ఆవిడ జనాలందరి దగ్గర నుంచి సేకరించిన డబ్బులతోటి ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది, అలాగే కొన్ని షోరూములు పెట్టింది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి షోరూములు పెట్టింది. ఏదైతేనేమి ఒక ఫైన్ డే ఆవిడ జనాల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వలేకపోయేసరికి ఏం చేశారు,
ఇంకప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే అలాగే ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం పెడితే ఈ రోజుకి ఒక్కరైనా వచ్చి మేము చీటీ పాడేసుకున్నాము, వాళ్ళు అడిగిన ష్యూరిటీలన్నీ ఇచ్చాము, మాకు చీటీ పైసలు ఇవ్వలేదు అని వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరండి. ఎవ్వరు లేరు. మీరు ఒకవేళ చీటీ పాడుకున్న డబ్బుల్ని వాళ్ళ దగ్గరే ఫైనాన్స్లో పెట్టారు అనుకోండి, ఒక్కరన్నా వచ్చి మేము వెళ్ళి ఫైనాన్స్ని విత్డ్రా అయిపోదాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఆ టైం లోపల మీకు డబ్బులు ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఇట్లాంటివి ఏ రోజంటే ఆ రోజు మనం ఆకస్మికంగా అడిగినా కానీ ఇవ్వగలిగిన కెపాసిటీ ఆ కంపెనీకి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా మనం వెళ్ళి అడగటానికి ఒక ఆఫీసు, చెప్పటానికి అక్కడ మనుషులు ఉంటే వాళ్ళకి సొసైటీలో ఆల్రెడీ క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర మనం డబ్బులు పెట్టుకుంటే నష్టం లేదండి. కానీ ఇలా ఊరు పేరు లేని, ఆఫీసులే లేని ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ల్లో డబ్బులు పెడితే ఏమవుతుంది చెప్పండి. అందుకని దయచేసి మీరు మా వ్యాపారంలో సగర్వంగా భాగస్వాములు కండి అంటే మీ ఆఫీస్ ఎక్కడుంది అని అడగగలగాలి. ఆఫీస్ ఉందనుకోండి, వెళ్ళి మనం చూసుకోగలగాలి ఆఫీస్ ఉందా, నిజంగా ఏంటి మంచి చెడు. అయినా ఒకటండి, వాడెవడో బిజినెస్ చేస్తాడు, మనం కేవలం డబ్బులు మాత్రమే పెడతాము. అలాంటప్పుడు వాడు అంత రిస్క్ చేసుకొని బిజినెస్ చేశాక మనకింత డబ్బులు ఇస్తున్నాడు అంటే వాడెంత తీసుకోకుండా మనకింత ఇస్తాడు అనేది ఒక పాయింట్. వాడంత తిని మనకింత ఇస్తే కూడా నిజంగా అంత డబ్బులు మిగులుతాయా అంటే ప్రతిదానికి మనకి ఒక ప్రాక్టికల్గా ఇది జరిగేదా జరగందా అనేది ఒకటి చూసుకోవాలి. ఇట్లాంటి అయినా సరే అండి, నీటి మీద రాతల్లాంటి. మనం రాస్తున్నంతసేపే రాత ఉంటుంది, నీటి మీద రాయటం అయిపోగానే వెళ్ళిపోతుంది, ఎక్కడే కనపడదు. ఇవి కూడా అంతే. అందుకని ఎవడో మనకి అడవిలో కడిగి వేయటానికి మన దగ్గరికే వస్తాడు, మనకు లాభాలు చేయటానికి వాడు పుట్టి ఆరుగాలం కష్టపడి డబ్బులు సంపాదించి మనకు లాభాలు ఇస్తాడు అని చెప్పి మనం అనుకోవటం అనేది పెద్ద స్వార్థమైన విషయము. అలాగే ఆశ ఉండటం తప్పులేదు. అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు, పేరాశ ఉండకూడదు. అవి మూడు కూడా మనిషికి ఏది దుఃఖాన్ని కలిగేస్తుంది. కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఊడింది అన్నట్లు అవుతుంది. అందుకని అసలుకే మోసం వస్తుంది. అందుకని దయచేసి ఎవరైనా సరే గవర్నమెంట్ చెప్పిన వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, డబ్బులు దాచుకోండి, పొదుపు చేసుకోండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి ఆన్లైన్లో వచ్చేసేసి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మొద్దు. చట్టాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే ఎన్నని ఆన్లైన్ ఫ్రాడుల్ని చేస్తాయండి గవర్నమెంట్ కూడా. అందుకని గవర్నమెంట్ చెప్తుందిగా, వినొచ్చుగా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. ఎవరినంటే వాళ్ళని నమ్మకండి, ఆన్లైన్ మోసాలకు గురి కాకండి అని. మరి వినకపోతే ప్రజలదే తప్పు. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.